సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కానీ ఎన్నిక కానీ ఇది మామూలుది కాదు. ఈ మాట చాలా స్పష్టంగా నేను ఇప్పుడు కాదు 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 21 నుంచి నేను చెప్తున్నాను, 20 నుంచి 21 నుంచి. ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఒక డిఫైనింగ్ ఎలక్షన్ అని చెప్పాను నేను ఎన్నోసార్లు. ఇదేదో రెడ్డి కమ్మ కాదు, మనకంతా ఈ పిచ్చిలో ఉన్నాం మనం. రెడ్డి పార్టీ, కమ్మ పార్టీ, కాపు పార్టీ అని చెప్పని కొంత కులం ప్రభావం రాజకీయంలో లేదని నేను అంటలా, కానీ అది కాదు కీలకమైన అంశం అక్కడ. ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య ఎవరు వస్తారని కాదు, 2 మౌలికమైన రీతుల మధ్య పోరాటం ఇది. ప్రజాస్వామ్యంలో సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యంలో అందరినీ కలపడం సాధ్యం కాదు. అందులో భేద దేశంలో ఖచ్చితంగా సంక్షేమం కావాలి. తాత్కాలిక సంక్షేమం అంటే ఏంటి? తాత్కాలికమైన వ్యక్తిగత అవసరాలు తెచ్చడం. సంక్షేమం అంటే తాత్కాలిక వ్యక్తిగత అవసరాలు, దీర్ఘకాలిక సామూహిక అవసరాలని పక్కన పెట్టి. తాత్కాలిక వ్యక్తిగత అవసరాలు, దీర్ఘకాలిక సామూహిక అవసరాలు, ఇవి 2. ఈవేళ రోజుల్లో సంక్షేమం భారతదేశంలో ఏంటి? ఈ పేపర్లో ఏ ప్రకటన చేసినా కూడా నేనిచ్చా, ముందు వాడిది, వాడి బాబుగాడి సొమ్ములాగా ప్రతి నాయకుడు ప్రతి పార్టీ నేనిచ్చా, వాడి దాత, మనం బెచ్చగాళ్ళం, మన డబ్బు అది, మన డబ్బుతో వాడు కూర్చుని గుడుగుతున్నాడు అక్కడ. మన పన్ను కట్టకపోతే వాడి దగ్గర పైసా లేదు, వాడి జేబులోంచి డబ్బులు తీట్లా, వాడి దగ్గర ఉన్న డబ్బులు కూడా చాలామంది మన దగ్గర దోచుకున్న డబ్బులే. రెండోది, రేపు సంగతి అవసరం లేదు, ఈ పూట తాత్కాలికంగా ఎప్పుడు మన పుచ్చుకునే చెయ్యి వాడిది ఇచ్చే చెయ్యి. ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా కూడా మీ పిల్లల భవిష్యత్తుకి సంపద ఇట్లా పెంచుతున్నాం, ఈ పెట్టుబడులు ఇలా పెంచాం, ఈ ఉపాధి కల్పన ఇట్లా జరుగుతుంది, మీ ఆదాయాలు ఇట్లా పెరుగుతాయని చెప్తున్నారా? నీకు ఇది ఇచ్చా, అది ఇచ్చా, ఇది ఇస్తా. ఇది సంక్షేమం మన దేశంలో. వ్యక్తిగతమైన తాత్కాలికమైన సాయం. ఏది పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు? దీర్ఘకాలికమైన సామూహికమైన విషయాలు పూర్తిగా నిర్లక్ష్యం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు చూడండి వాళ్ళు ఎలా ఉన్నాయో, మౌలిక సదుపాయాలు చూడండి ఎట్లా ఉన్నాయో, పోలవరం ప్రాజెక్ట్ చూడండి ఏ గతిలో ఉందో, ఒక ఇటుకు పడిందో చూడండి. ఆ తర్వాత పెట్టుబడులు కొత్తగా వచ్చినా చెప్పండి గణనీయమైన స్థాయిలో. కాబట్టి అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితేనే మేము ప్రమాదం అనే పరిస్థితికి వచ్చాం. 30-40 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఎందుకు ఉన్నారో అని కన్నీళ్లు గారుస్తున్నారు. కాబట్టి ఇది కులాల సమస్య కాదు, మతాల సమస్య కాదు. సంక్షేమము అభివృద్ధి సమతూకం ఉండాలన్నా వద్దా? సంక్షేమమే పాలన అన్నట్టుగా చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం. వాళ్ళు దానిలో మొహమాటం ఏమైనా దాచుకోవట్లే వాళ్ళేమి. సంక్షేమమే పరిపాలన, అంతేకాదు ఇంకోటి కూడా తీసుకొస్తున్నారు. ఆ భాష ఒక క్లాస్ వార్. పూర్వకాలం కమ్యూనిస్టు వాడేవాళ్ళు, మేము పేదల కోసం ఉన్నాం, వాళ్ళంతా మీ శత్రువులు, వాళ్ళ కోసం కాదు, వాళ్ళు మీ శత్రువులు. అంటే వాళ్ళ శత్రువులు మధ్యతరగతి, భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, సంపద పెరగాలని కోరుకునేవాళ్ళు, పెట్టుబడులు రావాలని కోరుకునేవాళ్ళు, ఆదాయాలు పెరగాలని కోరుకునేవాళ్ళు శత్రువులు. మీ పన్నుల డబ్బు మేము సగం దోచేసుకుని సగం దుబారా ఖర్చు పెట్టి మిగతాది పంచుతాం, కాబట్టి మీరు వేరు వాళ్ళు వేరు, ఈ 2 వర్గాల మధ్య యుద్ధం ఇది అన్న వాతావరణం. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందున ఒక భేద దేశంలో, చాలా ఎదగాల్సిన దేశంలో ఇప్పటికి కూడా మనం ఇక్కడ ఉన్నాం. ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నం జరుగుతోంది ఈ మధ్యకాలంలో. కాబట్టి మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఓటింగ్ ద్వారా, బ్యాలెట్ ఈవీఎంలో భవిష్యత్తు మన పిల్లలకు ఉండాలన్నా వద్దా? ఎల్లకాలం మంది పుచ్చుకునే చేయగా ఎట్లానే ఉండాలన్నా? ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలా కొనసాగినా కూడా ఇవి ఉచితంగా ఇచ్చేవి, నెల పంచేవి అన్నీ ఉన్నా కూడా పంచాలి, మేము చేతన మీద పంచుదాం. కానీ ఇట్లానే ఉంటాం మనం ఎంతకాలం. మళ్ళీ మర్నాడు పరగడుపు, ఆపిన మర్నాడు మళ్ళీ పరగడుపు. అలా కాకుండా సంపద పెరిగి, పెట్టుబడులు వచ్చి, ఉపాధి కల్పన జరిగి, ఆదాయాలు పెరిగి పేదరికం నుంచి బయటపడాలి. ఇది మౌలికమైన పోరాటం. కాబట్టి ఈ కూటమి, నరేంద్ర మోదీ గారు, ఆయన మీద ఎన్నైనా మీరు ఆరోపణలు చేయొచ్చు, కానీ దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ పక్కన ఆర్థిక క్రమశిక్షణ కావాలి, రెండో పక్కన సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి, మూడో పక్కన పేదరికం పోవాలి, ఆదాయాలు పెరగాలంటే దీర్ఘకాలికంగా పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, సంపద సృష్టి తప్ప వేరే మార్గాలు లేవు. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టంగా నిక్కచ్చిగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, ఆచరణ చూపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ చరిత్ర ఉన్నది. హైదరాబాద్ నగరం లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చినాయి, ఆర్థికంగా పెరిగాము, ఉపాధి కల్పన కేంద్రంగా తయారైనాము. ఈ దేశ మ్యాప్లో కొన్ని రంగాల్లో, ప్రపంచ మ్యాప్లో మనకు ఒక స్థానం వచ్చిందంటే ఖచ్చితంగా దానిలో ఆయన కృషి ఉన్నది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగించారు హైదరాబాద్ నగరం వరకు, ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కొనసాగించారు. కాబట్టి సరే, జనసేన అధికారంలో ఇప్పుడు లేదు కాబట్టి ఇదే సిద్ధాంతానికి కట్టుబడి స్వచ్ఛమైన రాజకీయం కావాలని చెప్పి వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఓ పక్కనేమో సంక్షేమము అభివృద్ధి కలపాలి, దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలి, సంపద పెరగాలి, ఆదాయాలు పెరగాలి. మరో పక్కన సంక్షేమమే ప్రభుత్వ పరమావధి, ఇంకేం అక్కర్లేదు, తాత్కాలిక ప్రయోజనాలు తప్ప ఇంకేం అక్కర్లేదు, మిగతా ఏమైనా కూడా వాళ్ళంతా శత్రువులు. ఈ 2 మధ్య పోరాటం తేల్చాల్సింది ప్రజలు. ఒక భేద దేశంలో సంక్షేమానికి ఖచ్చితంగా బలం ఉంటుంది, ఓట్లుంటాయి. ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు సంక్షేమంలో మన డబ్బు అని అవగాహన లేనప్పుడు ఎవరో దానంగా ఇచ్చారని కృతజ్ఞతాభావం ఉండొచ్చు. కాబట్టి నేను తెలుగు ప్రజలను కోరేది ఏంటంటే,
మీరు ఎవ్వరికి కృతజ్ఞులుగా ఉండక్కర్లే, వాళ్ళు మీకు కృతజ్ఞులుగా ఉండాలి. మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, పదవుల్లో కూర్చోబెట్టి, వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాలా. మీ జీవితం ఇది, మీ పిల్లల జీవితం, మీ పన్నుల డబ్బు, మీ హక్కు ఇది. ఈ డబ్బు ఎట్లా ఖర్చు కావాలి? అప్పు చేసి పప్పుకోడి కావాలన్నా, మన ఇంట్లో కుటుంబం ఉంది, ఖచ్చితంగా ఇంట్లో అవసరాలు తీరాలి. కానీ ఈవేళ తిండి కోసం రేపటి భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తుని బలిపెట్టి ఉన్న ఆస్తులు అమ్మం కదా. అప్పులు చేసి వాళ్ళు తినంగా, అప్పు చేసి పప్పుకోడి తినం కదా. ఉన్నంతలో సర్దుకుంటాం. 10,000 20,000 అప్పు చేయొచ్చు, మళ్ళీ తీర్చేస్తాం తొందరగా. కానీ అప్పు చేసి పప్పుకోడి తినాం. మనం రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక వేస్తాం. ఇల్లు కట్టుకోవటం ఎట్లాగా, మంచి ఇంటికి వెళ్ళటం ఎట్లాగా, మరి మంచి ఆస్తి ఎలా కొనుక్కోవాలి, లేకపోతే పెట్టుబడి ఉన్నకి వస్తే డబ్బులు మిగిలితే డబ్బులు అట్ట పెట్టాలి, రేపు పొద్దున కొంచెం పరిగెట్టుకు ఎలా చేయాలి, ఇది కదా మనం ఆలోచించేది. ఓ ప్రభుత్వం కూడా అంతే ఉండాలి. కాబట్టి కృతజ్ఞత అనేది ఎవరికి ఉండక్కర్లా. నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు నువ్వు రుణపడి ఉన్నావు అన్నది చాలా చాలా పొరపాటు వాదన, ప్రమాదకరమైన వాదన, అప్రజాస్వామికమైన వాదన. అలాగే సంక్షేమం వద్దన్నది సాధ్యం కాదు. సంక్షేమం అందరినీ కలుపుకుపోవాలి, అందరికీ స్థానం కల్పించాలి. కానీ సంక్షేమ పరిపాలన అనేది చాలా ప్రమాదకరమైనది. మీకు వచ్చిన పన్నుల డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టండి, దానిలో మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టండి, జీతభత్యాలకు చేయండి, వడ్డీలు ఎలాగో చెల్లించాలి, అవన్నీ చేయండి. కానీ అప్పు చేసిన ప్రతి రూపాయి పెట్టుబడులకు ఖర్చు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏడాదికి 30-40 వేల కోట్ల రూపాయలు పన్నుల డబ్బు కాకుండా, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కాకుండా అదనంగా రోజువారీ ఖర్చులకు పోతుంది, అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు. అది కాకుండా ప్రస్తుతం 1,00,000 కోట్ల రూపాయలు, నాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అంటే మీరు చెల్లించాలా, కానీ వాయిదా వేశారు. బడ్జెట్లో కనిపించదు, కాగితం మీద కనిపించదు, వాయిదా వేస్తున్నారు. ఎప్పుడో తర్వాత చెల్లిద్దాం చూద్దామని చెప్పాను. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, మీరు ఏమన్నా కొంటే సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు జీతభత్యాలు బకాయిలు ఉంటే అవి కావచ్చు, అవన్నీ వాయిదాలు వేశారు. కాబట్టి ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, పెట్టుబడులు లేకుండా ఉంటే, మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటే, పారిశ్రామికీకరణ లేకుండా ఉంటే భవిష్యత్తు అంధకారం. ప్రజల ముందు ఉంది వాళ్ళ తీర్పు, ఎలాంటి పరిపాలన కావాలని చెప్పాను. దానిలో నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, 3 పార్టీలు కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాయి. సంపద సృష్టి కావాలన్న విషయంలో ఎవరికి అనుమానం లేదు. కాబట్టి అది కావాలా, తాత్కాలికమైనటువంటి సంక్షేమం కావాలా? సంక్షేమం వద్దని ఎవరంటలా. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలా, బ్యాలెన్స్ కావాలా, సంక్షేమమే పరిపాలనగా కొనసాగాల. ఈ ఒక మౌలికమైన పోరాటం జరుగుతుంది, ఇది దేశాన్ని ప్రభావితం చేస్తుంది. రైట్ సార్, ఒక్కసారి మన దగ్గరికి వద్దాము. అంటే తెలంగాణకు వస్తే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు కూడా తెలుసు. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉండబోతుంది అనుకోవచ్చు సార్, లేకపోతే కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన ఉండబోతుంది అనుకోవచ్చు? మీకు అంత తెలుసు, నాకు అంత తెలుసు, పత్రికల్లో రాస్తున్నారు. ఏమైందంటే మళ్ళీ ఇందాక అన్నట్టుగా 2 పార్టీలకి ఎప్పుడు పోటీ, 3వ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 1.5 క్రితం బీజేపీ 2వ పార్టీగా కనిపించింది. కరెక్ట్. బై ఎలక్షన్ల వాటిలో ఏ కారణం అన్నా కానివ్వండి, బీజేపీ కాస్త వెనక్కి తగ్గానే కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. చివరికి పోటీ ఎవరి మధ్య అయింది? 2 పార్టీల మధ్య అయింది. నేను చాలా కాలం నుంచి, 4 ఏళ్ల నుంచి చెప్తున్నాను, జరగబోయే ఎన్నిక టీఆర్ఎస్కి మరో పార్టీకి మధ్య కాదు. ఎందుకంటే మంచి చెడు ఆ ఎన్నిక వరకు టీఆర్ఎస్ ప్రధాన పార్టీగా అధికారంలో ఉంది కదా. 2వ పార్టీ ఎవరు తెలుసుకోవడం కోసం అసెంబ్లీ వరకు 2వ పార్టీకి కాంగ్రెస్ తేలిపోయింది, బీజేపీ వెనకబడిపోయింది. కానీ లోక్సభ వేరు, 2 కారణాలుగా. ఒకటి, చాలా మేరకు అసెంబ్లీకి వేసినట్టుగానే లోక్సభకు ఓట్లు ఎక్కువ మంది వేసినా కూడా గణనీయమైన సంఖ్యలో జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారు. అందులో ఎన్నికలు వేరువేరుగా జరిగినప్పుడు. అందున నరేంద్ర మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు, ఆయన ప్రజల మనసుల్లో బాగా చొచ్చుకుపోయిన నాయకుడు. ఆయన వల్ల ఖచ్చితంగా ఒక 5-6% మొగ్గు అదనంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో 10-12% కూడా కనిపించవచ్చు. రెండో పక్కన ఏమైంది మీకు, ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నికల్లో నెగ్గలేకపోయినారో వివిధ కారణాల వల్ల, వ్యూహాత్మక తప్పిదాలు కావచ్చు, మరొకటి కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇంకొక పార్టీకి జాతీయ ఎన్నికల్లో మొగ్గు కనిపిస్తుందో, ప్రధానమంత్రి ప్రభావం వల్ల కానీ, లేకపోతే జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి కానీ, మనకు పెద్ద సిద్ధాంతరీత్యా రాజకీయాలు జరగట్లేదు. కాబట్టి చాలామంది క్రమక్రమంగా వదిలేయటం వలస ప్రారంభమైంది. మీరు ఇప్పటికీ చూస్తున్నారు. ఇక్కడ కొంత నిరుత్సాహము, కొంత ఆవేదన. జాతీయ స్థాయిలో ఎజెండా చెప్పడానికి కూడా ఏం లేదు కొత్తగా. జాతీయ స్థాయి ఎన్నిక కదా, మీ దగ్గర మీ ఎజెండా ఏముంది? చెప్తే. కాబట్టి ఒక రిస్క్ ఏముందంటే బీఆర్ఎస్కి ఈ పోటీ ఈసారి 3వ పార్టీగా బీఆర్ఎస్ అయిపోయి 2 పార్టీల మధ్య పోరాటం జరుగుతున్నది. జరుగుతున్నదో మనం చెప్పలేం, ఏమొచ్చుందా, కానీ ఖచ్చితంగా ఆ వాతావరణం కనిపిస్తాం. అదేం జరుగుతుందో మనం చూద్దాం రేపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.